ఒక 65 వృద్ధురాలు తనకి నిలువ నీడ లేకపోయినా భర్త పిల్లలు ఎవరూ తోడు లేకపోయినా కూడా తన కోసం ఒక అండగా ఉంచుకోవడం కోసం ఒక స్థలాన్ని కొనుక్కున్నారు. ఆ స్థలాన్ని కూడా ఆ వృద్ధురాల దగ్గర నుంచి లాక్కోవడం కోసం చాలామంది అక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు కబ్జా చేశారని చెప్పాలి. అసలు ఏంటి ఆమె పరిస్థితి, ఎక్కడి నుంచి వచ్చారు అంటే పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరేంటి? షేక్ మహబ్బీ. ఏ ఊరమ్మా? ఏజెడ్ల. ఎంత స్థలం? 5 సెంటు స్థలం, 3 గజాల బాట. నేను కొని కూడా 30 సంవత్సరాలు అవుతుంది. ఓకే, దానికి సంబంధించిన అన్ని పేపర్స్ అన్ని ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. లేవని అన్నీ మాయబుచ్చి తీసుకెళ్ళి మేము చేసి మారుసుకొని వాళ్ళు ఎక్కించుకొని నీకు లేదని కొడుతున్నారు సార్. నాకు ఒంటరి దాన్ని చేసి. ఈ విషయం ఎప్పుడు తెలిసింది మీకు? మాకు మొన్న తెలిసింది. పోలీసులు 2 వచ్చారు, 3 వచ్చి న్యాయం చేస్తామమ్మా అని సరే అన్నారు. కొలతేపిచ్చి రాళ్ళు వేపిస్తామమ్మా అన్నారు 4 రోజుల్లో. మళ్ళీ వచ్చాయి వాళ్ళు పెట్టుకుంటానికి మళ్ళీ కాగితాలు. ఏమన్నారమ్మా అధికారులు? వచ్చారు, అటు ఇటు నుంచోమన్నారు. మధ్యలో నాకు నుంచోబెట్టారు. ఫోటో తీసుకొని వెళ్ళాను నా ఇంట్లో నుంచొని. ఇప్పుడు ఇది చేబ్రోలు మండలం వేజెండ్ల గ్రామంలో జరిగింది. 5 సెంట్ల స్థలం ఆక్రమించుకున్న వాళ్ళని ఎందుకు ఆక్రమించుకున్నారంటే ఏం చెప్పారు? దావా అసలు నడుస్తానికి లేదు, మాది లోపల కూర్చోాలా నువ్వు గేట్ వేసుకొని అని తంతున్నారు. నాకు ఒంటరి దాన్ని చేసి 5 సెంట్లు కాజేసే ప్రయత్నం చేశారా లేదంటే అందులో ఎంత బాగా దావా మొత్తం వాళ్ళకి వదిలిపెట్టాలంట. అది నిజంగా దోవలో ఉందా ఆ ప్రాంతం? లేదు, సొంత స్థలంలో 3 గజాల బాట అని పెట్టి ఉంది. నేను పాపారావు గారి దగ్గర కొంటే అది ఎవరో కొనలా, నేను ఒక్కదాన్ని కొనుక్కున్నా. ఆ రోజుల్లో రూపాయి బేడ కూలీ నాలుగుకి వెళ్ళి దాచిపెట్టుకొని పుట్టింటో భర్త చచ్చిపోతే ఉండకూడదని ఎల్లగొట్టారు. నేను ఒంటరి దాన్ని ఉండి కొనుక్కున్నా ఆ రోజుల్లో. ఇవాళ అందరూ యాదవులు కొడుతున్నారు. నాకు నిల్వనీయటంలా న్యాయం చేయమని వచ్చా నేను ఈడికి. మీ తరపున ఎవరు లేరా? ఎవరు లేరయ్యా, ఉండోళ్ళే అటు తిరిగారు. చెప్పుకునే పరిస్థితి కాదు అది. పిల్లలు భర్త చనిపోయారు కదా? భర్త చచ్చిపోయాడు, ఒక్క బిడ్డ చచ్చిపోయాడు. లేరయ్యా నాకు ఎవరు. ఒక్క బిడ్డ ఉండాడు, ఎప్పుడన్నా వస్తాడు ఆడికి పుట్టినోడు. అది మరి చూస్తా అన్నారా? ఇక్కడికి కలెక్టర్ ఆఫీస్కి వచ్చాక సమస్యను పరిష్కరిస్తా అన్నారా? పరిస్థితి కొలత వేశారు, వచ్చారు. 7 దాకా సాలమ్మా అన్నారు. గోడ కట్టించారు, కట్టుకోమ్మా అని. కట్టుకోమంటే నెలకి జరిగినాక తుక్కుగా పగలగొట్టారు. మీరు దొంగతనంగా దాక్కున్నారు, ఇంట్లో నుంచి పోయి అయిపోయింది రాండి ఇంటికని కేకలేశారు. బస్సు అబ్బాయి పేరు కేకలు. అయితే అధికారులకు కానీ పోలీసులకు కానీ మీ పెద్ద మనుషులకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్పుకునేది ఏముంది, నాకు న్యాయం చేయండి. నాకు ఒంటరి దాన్ని నేను ఎలా న్యాయం చేయాలి? నా దాని ప్రకారం ఎంత ఉందో అంత న్యాయం చేసి కూర్చోబెట్టండి. ఒకళ్ళతో నాకు వంతు వద్దు, ఒకళ్ళు పలకరి కూడా వద్దు. నేను పోయి వాళ్ళ కాడ కూర్చోను. నా ఒంటరి దాన్ని చేయకుండా నా ఒక్కదాన్ని సాయం చేస్తే చాలు సార్. నాకు మీరు ఒంటరి మహిళ, మీకు వెనక ముందు ఎవరు లేరు, మీ దగ్గర స్థలం కాజేసే ప్రయత్నంలో భాగం అనుకోవచ్చు అది. అది వాళ్ళు కూర్చుంది అది ప్రయాణంలో. నా ప్రాళ్ళు వేసా, నా ప్రాళ్ళన్నీ తీసేశారు. మొన్న ఈ రాళ్ళు పడేశారు మళ్ళీ కట్టిని, అవి 3 వంతులు తీశారు. అసలు నిల్వనీయటంలా చాటుగా. మరి అధికారులు వస్తే మీ దగ్గర ఉన్నటువంటి పత్రాలు అన్ని చూపించారా? అన్ని బాగానే ఉన్నాయన్నారా? ఇచ్చాం, మళ్ళీ తీసి ఫోటోస్ తీసి కూడా ఎస్ఐ గాళ్ళకి కూడా ఇచ్చా. వచ్చారు మొన్న రాత్రి 3 రోజుల క్రితం వచ్చి న్యాయం చేస్తామమ్మా అన్నారు. వాళ్ళకు కూడా ఇచ్చా, మళ్ళీ స్టాంపుల్లో నగలు తీపిచ్చి. అంటే ఓకే, ఇక్కడికి వచ్చాక సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారా? అవుతుందనే ఆశతో వస్తున్నా. ఇక్కడ వాళ్ళగా వచ్చి కొలతేసి చెప్పింది సరే రాళ్ళేమ్మా, నీకు ఏదన్నా బాధ ఉంటే ఈసారి నేను ఇంకోళ్ళకి పంపించైనా రాళ్ళు వేపించి నీకు న్యాయం చేస్తానమ్మా అన్నారు. 3 పక్కలు ఉంది. ఆ 3 పక్కల వాళ్ళు ఎంత చెప్పు తగ్గే నాకు అసలు నిల్వనీయటంలా నన్ను.